నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలు ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మరి వెంకన్నకు మక్లీ అంటించి మహాకుట్ర, సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు. ఇక కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే సీఎం చంద్రబాబు ధ్వజం. ఇక మహాపంచరానికి పాల్పడ్డవారని కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా వెల్లడించడం జరిగింది. మరి నిన్న సమావేశంలో అయితే చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, మరి అందరూ కూడా మాధవ్, మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క భేటీలో సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏం మాట్లాడడం అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాము. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదేకి కల్తీ నెయ్యి సరఫరా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు పన్నిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అది ఉద్దేశపూర్వకంగా మీరు పంపించిన ఈవో ద్వారా అమలు చేసిన మహాకుట్ర అని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి మాట్లాడారు. అది కేవలం డబ్బు కకృతితో చేసింది కాదు, ఏదో ఒక తప్పు జరిగితేనో కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా చేస్తేనో క్షమించవచ్చు, కానీ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆయన మనుషుల ద్వారా అమలు చేసిన పన్నాగం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణం తిదితే అప్పటి చైర్మన్ కి తెలిసే జరిగిందన్నారు. మరి వైవి సుబ్బారెడ్డి, మరి అప్పట్లో చైర్మన్ బోర్డు సభ్యులు కూర్చొని టెండర్ నిబంధనలను కూడా పాటించినట్టు కూడా చేశారన్నట్టు కూడా, కావాలని చేశారన్నట్టు విధంగా కూడా చంద్రబాబు కూడా నిన్న మాట్లాడడం జరిగింది సమావేశంలో. మరి కల్తీ నెయ్యిపై సమన్వయానికి కూటమి పార్టీల త్రిసభ్య కమిటీ తెదేపా నుంచి సత్యనారాయణ రాజు ఖరారు, జనసేన భాజపా నేతల పేర్లు నేడు వెల్లడిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ప్రతి ఎకరాకు నీరివ్వాలి, సాగునీటి సంఘాలు తలుచుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం. మరి రాజధాని అమరావతిలో అయితే నిర్వహించిన సదస్సులో అయితే సీఎం చంద్రబాబు అయితే ప్రసంగించడం జరిగింది. మరి ముఖ్యంగా సాగునీటి సరఫరా గురించి మాట్లాడడం జరిగింది. మరి మీరు చేసే పనులకు జీఎస్టీ ఇబ్బందులు తొలగిస్తాం. సాగునీటి సంఘాల అధ్యక్షుల ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు అయితే మాట ఇవ్వడం జరిగింది. సాగునీటి సంఘాలు తలుచుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అంటూ కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా సాగునీటికి సమస్యలకు కూడా సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్, రాష్ట్రపతిని అవమానించారు. ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం. మండిపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చొరబాటుదారులను మమత కాపాడుతున్నారంటూ కూడా ధ్వజం. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ నన్నేమి చేయలేదు, ఎన్నికల వరుస ఓటములను జీర్ణించుకోలేక ఆ పార్టీ నాపై విద్వేష ప్రచారం చేస్తుందని రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మాట్లాడడం జరిగింది. లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతిని కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు. ఇక కేంద్ర మంత్రి బిట్టును ద్రోహిగా పేర్కొనడం ద్వారా సిక్కులను రాహుల్ గాంధీ అవమానించారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది మోదీ గారు. నెయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు. పాలే సేకరించని డైరీ నుంచి లక్షల లీటర్ల నెయ్యి ఎలా వచ్చిందన్న విధంగా కూడా మాధవ్ మాట్లాడడం జరిగింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు, సుప్రీంకోర్టు అనుమతి, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమర్థన. మరి కొత్త అంశాలు వెలుగు చూసే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ. అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు అవకాశం. మరి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. మరి ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలు సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి
పిటిషనర్ వివేక కుమార్తె సునీత స్వేచ్ఛనిచ్చింది. మరి ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు జరిగిన సమాచారం మార్పిడిపై నెలలోపే దర్యాప్తు పూర్తి చేయాలంటూ కూడా సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును కేవలం వారిద్దరి మధ్య జరిగిన సమాచారం మార్పిడికే పరిమితం చేయకుండా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ సాక్షిలో చూసుకుందాము. ఓకే, సభలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, చిత్రంలో మా సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, అలాగే కాకాని తదితరులు, బుగ్గన్న వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సభలో. మరి లిఫ్ట్ తాకట్టుపై సీమ కన్నెర్ర, మరి ఆపిన పన్నులు 2 నెలల్లో మళ్ళీ మొదలు పెట్టాలి, లేదంటే ఉద్యమం కొనసాగిస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ చెలో పోతిరెడ్డిపాడు సభ అల్టిమేటం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాల్సిందేనని తీర్మానం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా గ్రేటర్ రాయలసీమలో నిరసన సభ నిర్వహిస్తామంటూ కూడా వెల్లడించడం జరిగింది. మరి తెలంగాణ సీఎంతో కుమ్మకై బాబు సీమకు ద్రోహం చేశారని నేతలు మండిపడుతున్నారు. మరి వైఎస్ఆర్ కృషి వల్లే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 క్యూసెంక్లకు పెంపు. సీమకు మరింత మేలు జరిగేలా వైఎస్ జగన్ హయాంలో లిఫ్ట్కు శ్రీకారం. జగన్ కు పేరొస్తుందని కుట్రపూరితంగా పన్నులు ఆరోపించిన చంద్రబాబు. సిబిఐ క్లీన్ చిట్ పై ఏకసభ్య డ్రామా. లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఎన్టీటీబీ ల్యాబ్లు సిబిఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టంగా తేల్చిన ఇంకా కుట్రల. మాజీ మంత్రి పేర్ని నాని, సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ ఒక్కరి పేరు లేకపోయినా కొత్తగా కమిషన్ నియమించి వారి పేర్లు చేర్చే కుట్రలు. శ్రీవారికి చేసిన మహాప్రచారం మనసులో దహించేయడం వల్లే ప్రెస్ మీట్లో అస్మధీయుల ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. సిబిఐ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన బాబు. మరి చంద్రబాబు హయాంలో 291కే చంద్రబాబు హయాంలో 291 కిలో నెయ్యి కొనుగోలు మరి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వమే బాబు అంటూ కూడా మరి పేర్ని నాని అనడం జరిగింది. మరి ఆ 4 ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో ఉంచారు. మరి సరుకు మార్చుడు కూడా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డులో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపాత్ములో, ఎవరు మట్టి కొట్టుకుపోవాలి, ఎవరు సర్వనాశనం అవుతారో చెప్పు బాబు అంటూ కూడా మనకి ఆ మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మరి ఆలయాలను కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదే. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామాలు. వీటిని ప్రశ్నించాలని స్వామీజీలను కోరుతున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన. సో నెక్స్ట్ దిశలో చూద్దాము. కేసీఆర్ కేటీఆర్ హరీష్ను బొక్కలో వేయించండి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికుందా? బీజేపీ బీఆర్ఎస్ నేతల శరీరాలు వేరైనా తలలు ఒకటే. ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. ప్రజాప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి. అగ్రనేతలను తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనైనా గెలుస్తుందా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి వారి కేసులో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నారని, కేసీఆర్, హరీష్ రావు అవినీతిని తేల్చి అరెస్టు చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. ముందుగా మరి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే 6 నెలలైన విచారణకు ఎందుకు మొదలుపెట్టలేదు చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ తమపై కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీ నాయకత్వం కేసీఆర్తో కలిసిపోయిందని, వారికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డికి నోరు తెరిచే ధైర్యం ఉందా అంటూ కూడా నిలదీశారు. మరి ప్రస్తుతం అయితే ఈ సభలో అయితే ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుకి సంబంధించి సవాల్ విసరడం జరిగింది. మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క సభలో అయితే మాట్లాడడం జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్, ఆయనపై 8 లక్షల రివార్డు, అలాగే ఘటన స్థలంలో పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి వివరాలు వెల్లడించిన బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్. మరి మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చిన్నగిల్లూరు తరేం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయనపై అయితే 8 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ జమ్మికుంటలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్, బండి అరవింద్ మున్సిపల్ వ్యూహాలు కరీంనగర్, నిజామాబాద్లో గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి మేయర్ పదవులు బీజేపీకే దక్కేలా స్ట్రాటజీ వాడుతున్నట్టు కూడా మనకు మాటల్లో తెలిసిపోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్కు ధీటుగా ప్రణాళిక. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ఆర్సీపీ గెలిచింది మనకు తెలియజేయడం జరిగింది. మరి విజన్కు బడ్జెట్లో కేటాయింపులు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్ బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ నెల ఆఖరులో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు కూడా త్వరగానే జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకే. కోఆపరేటివ్ ఓనర్షిప్ విధానంలో సేవలు. భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా. ఊబర్, ఓలా, ర్యాపిడోకు పోటీగా మార్కెట్లో అయితే పోటాపోటీగా అయితే జరుగుతున్నాయి. ర్యాపిడో, ఊబర్ అలాగే ఓలా. మరి వీటికి పోటీగా జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకే అంటూ కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీకి అహంకారం తలకెక్కింది. కాంగ్రెస్ హయాంలో డీల్ అంటే బోఫోర్స్, మనతో ఒప్పందాల కోసం బడా దేశాల ఆసక్తి, ఈయూతో అతిపెద్ద వాణిజ్యం ఒప్పందం అంటూ కూడా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మరి రాహుల్ గాంధీ పైన. సో నెక్స్ట్ ఓకే, ట్రాఫిక్లో చిక్కుకొని హెలికాప్టర్లో పోయిండు. పూణే ముంబై హైవేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో ఈకేఏ మొబిలిటీ పినాకిల్ ఇండస్ట్రీ చైర్మన్ సుధీర్ మొహతా హెలికాప్టర్ను ఆశ్రయించారు. 8 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డ ఆయన చివరకు హెలికాప్టర్ను బుక్ చేసుకుని అందులో ఎక్కి వెళ్ళిపోయాడు. కిలోమీటర్ల పొడవున నిలిచిపోయిన వాహనాల ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో అయితే షేర్ చేయడం జరిగింది అంటూ కూడా మనకు వెల్లడించారు. గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్. ప్రపంచంలో మన పరపతి పెరుగుతున్నది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు. గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు. మరి అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం. ఈయూతో వాణిజ్య ఒప్పందం ఓ మైలురాయి. యుఎస్ భద్రత ట్రేడ్ డీల్ను ప్రపంచం అభినందిస్తుంది. రీఫార్మ్ అలాగే పేర్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మ్స్ నినాదంతో దూసుకెళ్తున్నాం. కాంగ్రెస్కు ఊహలే తెలుసు, పథకాల అమలు తెలియదు. యూపీఏ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమే. ఆ పార్టీకి సిక్కులంటే పడదు. అందుకే రవనీత్ సింగ్ను రాహుల్ అవమానించాడు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ చేసిన వ్యాఖ్యలు మనకు. మోదీని సభకు నేనే రావద్దన్నా, మరి అనూహ్య ఘటన జరగవచ్చన్న సమాచారంతో ఆపాను అంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా అయితే తెలియజేయడం జరిగింది. మరి ప్రతిపక్ష ఎంపీలు ఆయన చైర్ను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. నా ఆఫీస్లోనూ దురుసుగా ప్రవర్తించారు. ఇది పార్లమెంట్ చరిత్రలోని
మాయని మచ్చ అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి స్పీకర్ ఓం బిర్లా నెలకో ఉద్యోగం కాదు నెలకో స్కామ్, సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్, క్యాలెండర్ అమలు చేస్తున్నాడు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. మరి కేసీఆర్ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషం అంతా కక్కుతున్నాడు. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? మరి ఆయన బూతులు సీఎంగా మిగిలిపోతాడంటూ కూడా ఫైర్ అవ్వడం జరిగింది హరీష్ రావు గారు. మరి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి దానికి బదులు స్కామ్ క్యాలెండర్లు అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రతి నెల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నెలకో స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ప్లయోష్, అలాగే మార్చ్లో శాండ్, ఏప్రిల్లో ఆర్టీసీ, మేలో బామర్దికి ఇచ్చిన అమృత్ టెండర్, అలాగే జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లంగచెర్ల హెచ్సియు భూములు, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్లో హిల్ట్ పాలసీ, అక్టోబర్లో పవర్, అలాగే నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లు చేశారు అని అన్నారు. ఇక గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ మాట్లాడారు. కుంభకోణాల గురించి ప్రశ్నిస్తుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ తిట్ల దండకం అందుకుంటున్నారంటూ కూడా మండిపడడం జరిగింది. ఏ నెలలో ఏదే స్కామ్ చేశారనే విధంగా కూడా ఒక క్యాలెండర్ రూపంలో కూడా తీసుకొచ్చి హరీష్ రావు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమేం చేశారో దాని గురించి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. సైబర్ అటాక్స్ను టెక్నాలజీతో ఎదుర్కొందాం. ప్రభుత్వ పాలన ప్రజా సేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు. మరి సిఎస్ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ షీల్డ్ 2026 కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోటిక్ డాగ్స్తో సిఎస్ రామకృష్ణరావు, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్, శిఖర్ గోయల్ తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా సైబర్ అటాక్స్ గురించి టెక్నాలజీని ఖచ్చితంగా ఎదుర్కొందామన్న విధంగా కూడా రోబోటిక్ది తీసుకురావడం జరిగింది. ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ సైబర్ సేఫ్టీ తప్పనిసరి. సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్స్ లక్ష్యంగా షీల్డ్ 2.0 కాన్క్లేవ్ తీసుకొచ్చారు. మరి ఆకట్టుకున్న స్టార్టప్స్ ఇన్నోవేషన్స్ రోబోలు డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు కూడా బహుమతులు ఇస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. గురువారం చొంపదండి సభలో మహిళా సంఘాలకు 110 కోట్ల విలువైన చెక్ను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు కూడా ఈ యొక్క సభలో అయితే పాల్గొనడం జరిగింది. మరి కేసీఆర్ను జైల్లో వేసాకే బీజేపీ ఓట్లు అడగాలి. మరి కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా కూడా సిబిఐ విచారణ ఎందుకు చేయట్లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఐఏఎస్ పైన కూడా విచారణకు ఎందుకు అనుమతిస్తలే అంటూ కూడా చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. మరి అవమానాలతో ఎగ్జామ్స్ రద్దు చేయలేం. గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. అక్రమాలపై ఆధారాలు లేకుండా కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎగ్జామ్స్ నిర్వహణ నిబంధనల ప్రకారం మేరకే జరిగిందని కూడా వెల్లడించడం జరిగింది. 263 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు లైన్ క్లియర్, కుట్రలు ఛేదించి గెలిచామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రక్రియపై హైకోర్టులో సాగిన న్యాయ పోరాటానికి గురువారం తెరపడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డిసెంబర్ బెంచ్ రద్దు చేసింది. దీంతో గ్రూప్ 1కు సెలెక్ట్ అయిన 263 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైన అభ్యర్థులను వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, అలాగే జస్టిస్
జీఎం మొహియుద్దీన్ల డివిజన్ బెంచ్ గురువారం 123 పేజీల తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు అవకతవకలు జరిగినట్లుగా ఉన్న ఆరోపణలు కూడా ఆధారాలు పరిగణించలేమని కూడా స్పష్టం చేసింది. ఆరోపణలు అనుమానాలతో పరీక్షలను రద్దు చేయాలని కోరడం ఇక చెల్లదని తేల్చి చెప్పింది. ఇక జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదంటే మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల అక్రమాలు, ప్రశ్న పత్రాల లీకేజ్, అలాగే మాస్ కాపీయింగ్ లాంటి ఆరోపణలు కూడా ఎవరు చేయలేదు, వీటికి ఆధారాలు కూడా లేవని కూడా తెలిపింది. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉంటూనే కోర్టులో జోక్యాన్ని వీలుంటుందని కూడా స్పష్టం చేసింది. ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు లేనప్పుడు కోర్టులో జోక్యానికి ఉన్న పరిమితిని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా డివిజన్ బెంచ్ ప్రస్తావించింది అన్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో పంచాయతీలకు 259 కోట్లు 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు విడుదల చేశారు. మరి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రావాల్సిన నిధులు చూసుకుంటే 3000 కోట్లు ఉన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు. కేంద్రం తీరుపై సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీల ఫైర్, పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసి ఉన్న బ్యానర్తో పార్లమెంట్ మకరద్వారం మెట్లపై బైఠాయింపు. మద్దతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, అలాగే సురేష్ షెట్కార్ మరి పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ కూడా రాయడం జరిగింది. సో చూసాం కదా, మరి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్యం.